భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంది. గోహితిలోని బర్షపార స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంటే 10 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. న్యూజిలాండ్ను ఓ చిన్న పిల్లల జట్టుగా భావించారో ఏమో ఈ 3 టీ20లోనూ అలాగే ఆధిపత్యం చెలాయించారు. రెండో టీ20లో 200కు పైగా టార్గెట్ ను ఉఫ్ఫుమని ఊదేస్తే, ఇక మూడో టీ20లో అయితే ఏకంగా 153 పరుగుల్ని ఏకంగా 10 ఓవర్లలోనే ముగించటం టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాను చూస్తే ప్రత్యర్థులు భయపడేలా టీమిండియా బ్యాటింగ్ విభాగం దూసుకుపోతుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతనికి తోడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం మూడో టీ20లో టీమిండియా 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారత్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా టీమిండియా గురించే చర్చించుకునేలా చేసింది. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ ని ఇలా చితకబాతుంటే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఎలా ఆడతారన్న సందేహాలకు తెరదించుతూ వార్ వన్ సైడే టీమిండియా ఏకపక్షం విజయం సాధించడం పక్కా అనే రీతిలో పాకిస్తాన్ వల్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నారు టీమిండియా బ్యాటర్లు. ఇదే విషయంపై న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 అనంతరం పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ టీమిండియాను చూస్తుంటే తమ జట్టు భయపడిపోతుందని అన్నాడు. టీమిండియా జట్టుతో పోలిస్తే తమ జట్టు చాలా దూరంగా ఉంది. పాకిస్తాన్ జట్టు అభిషేక్ శర్మకు మాత్రమే కాదు, మొత్తం భారత జట్టుకే భయపడేలా ఉందంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. టీమిండియా పాకిస్తాన్ కంటే బలమైనది, ప్రమాదకరమైందని కమ్రాన్ అక్మల్ అభివర్ణించాడు. ప్రస్తుతం ఉన్న టీమిండియా ఫామ్ ను బట్టి చూస్తే ఆ టీం ను పాకిస్తాన్ ఓడించాలంటే మాత్రం మెరుగైన ఆట మాత్రమే కాకుండా మెరుగైన ప్రణాళిక కూడా అవసరమని అన్నాడు. ఒక అభిషేక్ శర్మకు మాత్రమే కాకుండా టీమిండియాలోని ప్రతి ఒక్క ఆటగాడి కోసం ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. ప్రస్తుతం భారత జట్టు పాకిస్తాన్ కంటే చాలా మెరుగ్గా బలంగా కనిపిస్తుంది. తమ జట్టుపై భారత జట్టు ఖచ్చితంగా పైచేయి సాధిస్తుంది. ఆసియా కప్ లో కంటే ఇప్పుడు ప్రస్తుతం టీమిండియా ఇంకా బలంగా మారిపోయింది. ఎలాంటి పెద్ద జట్టు అయినా సరే చిన్న జట్టుపై ఆడినంత ఈజీగా బ్యాటింగ్ లో చితకబాదేస్తున్నారు. మ్యాచ్ చూడ్డానికే భయపడేలా టీమిండియా బ్యాటర్లు తమ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఇది మా టీంలోని ఆటగాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తించే విషయం. అయితే టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీమిండియాపై పైచేయి సాధించాలంటే ప్రణాళికబద్ధమైన వ్యూహంతో మైదానంలోకి దిగితేనే భారత్ పై గెలవగలదని కమ్రాన్ అక్మల్ అన్నాడు. పాకిస్తాన్ కు అభిషేక్ శర్మే కాదు, ఇషాంత్ సూర్యల నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందని అన్నాడు.